కాలజ్ఞానం దినఫలం సెప్టెంబర్ 29 శుక్రవారం. ఈరోజు రాశిఫలాలు. మేషం. గ్రహ సంచారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి. రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరగడం, మంచి గుర్తింపు లభించడం వంటివి జరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలికి వస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. భరణి నక్షత్రం వారికి ఆశించిన శుభవార్త అందుతుంది. వృషభం. శుభగ్రహాలు అనుకూలంగా మారతాయి. ముఖ్యమైన పనులను సునాయాసంగా పూర్తి చేస్తారు. బంధువులతో స్థిరాస్తి వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో అధికారుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారాల్లో సొంత ఆలోచనలను అమలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. కృత్తికా నక్షత్రం వారికి ధనయోగం ఉంది. మిథునం. రవిగ్రహంతో సంబంధం ఏర్పడ్డ కారణంగా రాశినాథుడు బుధుడికి బలం పెరగడం వల్ల శత్రురోగ రుణ సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పెద్దల జోక్యంతో సానుకూలంగా పరిష్కారం అవుతాయి. వృత్తి ఉద్యోగాల వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. స్వల్ప అనారోగ్యానికి అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది, కానీ ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి. పునర్వసు నక్షత్రం వారికి శుభవార్త అందుతుంది. కర్కాటకం. బుధ శుక్ర గ్రహాల బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారులతో వ్యవహారాలన్నీ సామరస్యంగా సాగిపోతాయి. చిన్ననాటి మిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులను పూర్తి చేస్తారు. ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. పుష్యమి నక్షత్రం వారికి ఆకస్మిక ధనలాభానికి అవకాశాలు ఉన్నాయి. సింహం. గురు బుధ గ్రహాల బలం అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక సంబంధమైన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులను సహోద్యోగులను పనితీరుతో ఆకట్టుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది. పుబ్బవారికి ఆశించిన శుభవార్త అందుతుంది. కన్య. కొద్ది రోజుల పాటు గ్రహాల ప్రతికూలతలు తప్పకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. అవసరానికి తగిన ధన సహాయం అందుతుంది. వృత్తి వ్యాపారాలు వేగం మందకోడిగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూల పడతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. ఇంటా బయట శ్రమ తిప్పట ఉంటుంది. సతీమణికి వృత్తి ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. ఉత్తరా నక్షత్రం వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. తుల. శుభగ్రహాలు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నందువల్ల ఈ రాశి వారు ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆర్థిక ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. అనేక మార్గాల ద్వారా ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగంలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. చేపట్టిన పనులు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. స్వాతి నక్షత్రం వారికి మరింతగా ఆర్థిక లాభం ఉంటుంది. వృశ్చికం. అర్ధాష్టమ శని కారణంగా ఆస్తి వ్యవహారాలు కొద్దిగా ఇబ్బందులు పెడతాయి. అందువల్ల స్థిరాస్తి విక్రయాలు ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తవుతాయి. బంధుమిత్రుల వల్ల కీలక పనులు సానుకూల పడతాయి. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. వృత్తి ఉద్యోగాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. జ్యేష్ఠ నక్షత్రం వారు ఏ ప్రయత్నం తలపెట్టినా సానుకూలం అవుతుంది. ధనస్సు. శుభగ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉంది. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలే కాకుండా వ్యాపారాలు కూడా ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కీలక విషయాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ఆశించిన స్థాయిలో లాభపడతారు. నూతన ప్రయత్నాలకు అవరోధాలు తొలగుతాయి. అనుకున్న వ్యవహారాలు అనుకున్నట్టుగానే పూర్తవుతాయి. కుటుంబ జీవితం చాలా వరకు ప్రశాంతంగా సాగిపోతుంది. పూర్వాషాఢ వారికి శుభవార్త అందుతుంది. మకరం. ఈరోజు శుభపరిణామాలు మిశ్రమ అనుభవానికి వస్తాయి. ఆదాయంలో మెరుగుదల ఉంటుంది, కానీ వృధా ఖర్చులు మాత్రం తప్పకపోవచ్చు. మితిమీరిన ఔదార్యంతో తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు అమలు చేసి మంచి ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. ఉత్తరాషాఢ వారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. కుంభం. గ్రహ సంచారం చాలా వరకు అనుకూలంగా ఉన్నందువల్ల ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరిగి కొద్దిగా ఇబ్బందులు పడతారు. బంధుమిత్రుల నుంచి ఆదరణ పెరుగుతుంది. మీ సలహాలు సూచనలకు విలువ ఏర్పడుతుంది. నిరుద్యోగులకు ఆశించిన స్థాయిలో ఉద్యోగావకాశాలు అందివస్తాయి. విందులు వినోదాల్లో చురుకుగా పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్త వింటారు. పూర్వభద్ర వారికి ఆశించిన సమాచారం అందుతుంది. మీనం. గురు కుజగ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల చాలా వరకు మంచి జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ముందుకు సాగుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ దైవ కార్యక్రమాల మీద ఎక్కువగా ఖర్చులు చేస్తారు. ఇంటా బయట ప్రశాంతంగా సాగిపోతుంది. పిల్లల చదువుల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ఉత్తరాభాద్ర వారికి చిన్నపాటి అదృష్టం పడుతుంది.